హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో డిన్నర్ కోసం వచ్చిన వేదాంత్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. వేదాంత్ వాష్రూమ్లో ఉండగా సార్థక్ తన్ని ఇంకా ఏడిపించాలని లోపలికి వెళ్ళి డోర్ వేస్తాడు. ఈలోపు ధ్రువ్ అండ్ సార్థకులు వెళ్ళి కంగారుగా వార్డెన్ మనోహర్కి చెప్తారు. వార్డెన్ మనోహర్ వాష్రూమ్ దగ్గరకు వచ్చేసరికి లోపల నుంచి ఏవో ఏడుపులు వినిపిస్తూ ఉంటాయి. వేదాంత్, ఏడవకు, మేము ఇక్కడే ఉన్నాం. సార్థక్, నువ్వు మర్యాదగా తలుపు తీ, లేకపోతే నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాల్సి వస్తుంది అని తలుపు కొడుతూ ఉంటారు వార్డెన్ మనోహర్. కొంచెం సేపటికి డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. వార్డెన్ మనోహర్ మెల్లిగా లోపలికి వెళ్ళి చూడగా వేదాంత్ ఏమీ తెలియనట్టు బ్రష్ చేసుకుంటూ ఉంటాడు. వేదాంత్, నువ్వు ఓకే కదా అని అడుగుతారు వార్డెన్ మనోహర్. ఎస్ సార్ అంటాడు వేదాంత్. సార్థక్ ఎక్కడా అని అడుగుతారు మనోహర్. నాకు తెలియదు సార్ అని అంటాడు వేదాంత్. ఈలోపు లోపలి నుంచి ఏడుపులు వినిపిస్తూ ఉంటే వార్డెన్ మనోహర్ మెల్లిగా వెళ్ళి చూస్తాడు. లోపల సార్థక్ ఏడుస్తూ ఉంటాడు. సార్థక్, ఏమైంది? నిన్ను వేదాంత్ ఏం చేశాడు అని అడుగుతారు వార్డెన్ మనోహర్. వాడు వేదాంత్ కాదు సార్ అని సార్థక్ ఏదో చెప్పబోతుండగా వేదాంత్ సీరియస్గా చూస్తాడు. అప్పుడు తను ఏమీ చెప్పకుండా ఆగిపోతాడు. ఇక ఆది ఇండియా రావటం కోసం ఫ్లైట్లో ఉండగా తనకి ఫ్లాష్ బ్యాక్లో జరిగినవన్నీ కూడా గుర్తొచ్చి ఉలిక్కిపడి నిద్రలోంచి లేస్తాడు. అలా ఉలిక్కిపడి లేవగానే తన నోస్ నుండి బ్లడ్ రావటం గమనిస్తాడు ఆది. అలాగే వేదాంత్ కూడా ఉలిక్కిపడి నిద్రలోంచి లేవగానే తన నోసు నుండి కూడా బ్లడ్ కారుతూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికీ ఏదో కనెక్షన్ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పాత స్టూడెంట్స్ అందరూ కూడా రీయూనియన్ కోసం ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. వేదాంత్ని మాత్రం బయటికి రానివ్వకుండా మిస్ ఘోష్ ఎదురుగానే కూర్చోపెట్టుకొని ఆటలాడిస్తూ ఉంటుంది. వేదాంత్ ఆ బొమ్మతో ఆడుకుంటూ వాడు కూడా నాలాగే ఇక్కడే ఇరుక్కుపోతాడు, బయటికి వెళ్ళలేడు అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. మిస్ ఘోష్ వేదాంత్ నాపి నువ్వెక్కడ ఇరుక్కుపోయావు అని అడుగుతారు. ఐఎమ్ స్టక్ హియర్ అని అంటాడు మన వేదాంత్. నన్ను హెల్ప్ చేయనిస్తే ఇద్దరం కలిసి ఒకటిగా బయటపడొచ్చు అని అంటుంది మన మిస్ ఘోష్. ఈలోపు మిస్ ఘోష్కి ఏదో కాల్ వస్తుంది. వేదాంత్, నేను ఈ కాల్ అటెండ్ అయ్యి వస్తాను, నువ్వు ఒంటరిగా ఉండగలవా అని అడుగుతారు మిస్ వేదాంత్ని. నేను ఒంటరిగా ఏం లేను, మీరు వెళ్ళండి అని అంటాడు వేదాంత్. అలా అనగానే మిస్ ఘోష్ షాక్ అయి చూస్తుంది. అప్పుడు వేదాంత్ బొమ్మను పట్టుకోగానే తను బొమ్మ గురించి మాట్లాడుతున్నాడు అనుకొని యూర్ రైట్, నువ్వు ఆడుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మిస్ ఘోష్. ఇక అందరూ విఐపీస్ స్కూల్కి చేరుకోగానే డీన్ స్వామి వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకొని ఫొటోస్ దిగుతూ ఉంటారు. అందులో సుయాష్ అనే అతన్ని, వెల్కమ్ సుయాష్, మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది, అందరు పిల్లలు మీకోసమే ఆటోగ్రాఫ్స్ తీసుకోవటం కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటారు డీన్. తిను నా గర్ల్ ఫ్రెండ్ నాన్సీ, టాలీవుడ్ స్టార్ అని పరిచయం చేస్తాడు సుయాష్ పక్కనున్న లేడీని. తనకి ఇంట్రొడక్షనే అవసరం లేదు, మీరు స్టార్ అయితే తను సూపర్ స్టార్ అని అంటారు డీన్. ఈలోపు సుయాష్కి తన ఫ్రెండ్ రంజిత్ కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన్ని హగ్ చేసుకుంటాడు. ఇలా మారిపోయావేంట్రా, సోషల్ మీడియా మొత్తం నీ సేల్స్ ఈవెంట్సే వస్తున్నాయి అని అంటాడు సుయాష్. నువ్వేమన్నా అవార్డ్ ఫంక్షన్స్ ఫ్రీగా చేస్తున్నావా అని అడుగుతాడు రంజిత్. సుయాష్ నాన్సీని రంజిత్కి పరిచయం చేస్తాడు. ఈలోపు అక్కడికి దేవ్ జాంబాల్ తన వైఫ్ తోటి వస్తాడు. డీన్ వెళ్ళి వాళ్ళిద్దరినీ రిసీవ్ చేసుకుంటారు. సుయాష్ రంజిత్ని చూడగానే మిసెస్ దేవ్ వెళ్ళి వాళ్ళని పలకరిస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.